హలో దోస్తులు, ఎట్లురు మంచిగురా? ఇక రెంటింట్లుంటే ఓనర్ టార్చర్ ఎట్లుంటది పార్ట్ 4 చేసినాం కదా, పార్ట్ 5 కూడా కావాలని మన సబ్స్క్రైబర్లు కమెంట్లు పెడుతురు. ఇక వాళ్ళ కోసము పార్ట్ 5 కూడా చేస్తున్నాము. అబ్బా ఇక పానమంతా మబ్బుగా పాడైందిటో, కన్ను తెరవనే వస్తలేదు. గైండపల కన్నా జరసపు నిలబడి పాడైతా. అగో మేక పాడుగాను, ఆ మేక ఎడికించొచ్చి పాడైందో ఇంట్లకు. ఇక రాయేరా, నువ్వు ఒక్కదానివే తక్కున్నావు. వచ్చి ఇంట్లో వచ్చి ఇంత ఉచ్చ పోయే. షా షా మేక పాడుగాను పోయే, ఏమో మారబెట్టి చూసినవే ఇంటికేసి. ఏముందే షా. ఓ పొడా, ఏ దొరుకుతున్నారా? అడా మేకపోతుంది గుద్దిందనుకో ఆయన కడుపుల పేగులు బయట పడతాయి. పొర ఇంత మొక్కన. ఓ పొడా ఆగురా. ఓ చిత్రంగిగా ఏడికిరా ఉరుకుతురు? ఆ మేక గుద్ది పడైతుంది, ఆగుర్రా. అయ్యో పోరని మేక గుద్దిరా, వద్దురా పోరడా అంటే నెక్కపోతే చిత్రంగిగా. అయ్యో ఓవా ఉన్నావా? మీ పోరని మేక గుద్ది పడైంది. అయ్యో ఏమైంది గట్లడుతున్నావు? అవో ఇద్దరు పోరగాళ్ళు ఊరుకొస్తురు. నేను వద్దురా అన్న మేక దగ్గరికి ఉరికిండు. ఆయన మేక గుద్దింది, పోరడు కింద పడ్డాడు. జరా చూడిపో ఎట్లుండు. అయ్యో బుడ్డ పోరని మేక గుద్దినాది. అయ్యో మేకొచ్చి గుర్తుంటే మరి నువ్వేం చేసినావు అమ్మా? గా మేక నువ్వు ఇష్టం అన్నవా? ఎద్దు లెక్క నిలబడి చూస్తున్నావు. చింటూ, ఓ చింటూ లేవరా నాన్న, లేవు. ఏమైంది రా, లేవు. చెప్తానే ఉన్నానమ్మా, మేక గుత్తదిరా పోరడా, పోకురా అని చెప్తానే ఉన్నా. ఇక నీ పోరడు ఆ పిల్లగాన్ని తరుముతుండు, ఆ పోరడు ఉరికిండు. ఆయనతో మేక గుద్దింది, కింద పడ్డాడమ్మా. చింటూ లేవురా నాన్నలు, చూద్దాము ఏడ దెబ్బ తాకిందో, లేవురా. ఇక కాదమ్మా, నువ్వు మనిషేనా అసలు? ఆ బుడ్డ పోరని మేక గుద్దుతుంటే అట్లా నిలబడి చూసే బదులు మేకనన్న కొట్టొచ్చు కదా, లేకపోతే పోరని చేయబట్టి గుంజినా అయిపోవును కదమ్మా. గట్ట చూసుకుంటే నిలబడ్డావు. ఓవా నేను చెప్తూనే ఉన్నా పోరానికి ఆగ్రా అంటే ఆడేడింటున్నా మాట ఒకటే ఉరుకుడు ఉరికిండు. ఇక నువ్వేం మనిషివో ఏమోనవ్వా, ఈ బుడ్డ పోరని మేక పడేస్తుంటే కూడా గిట్ట చూసుకుంటే నిలబడ్డవంటే నిన్ను ఏమనుకోవాలనో ఏమో. షి అరే చింటుగా కన్నయ్య నడువురా నాన్న, ఇంట్లో మొక్కన పోదాము. గీడికి ఎందుకు వచ్చిర్రా మీరు గా ఇంట్లో మొక్కన ఆడుకోక? ఇక పోరన్ని మేకనే గుద్దిందో మనుషులే గుద్దిరో ఎవరికి తెలుసు? నేనేమో చూడకపోతే, పోరగల్లేమో చిన్న పోరగల్లాయే, వాళ్ళకేం తెలుసు? ఇక ఓ అమ్మ నువ్వు ఏం మాట్లాడుతున్నావు అమ్మా? ఆ మేక గుద్దితే పోరన్ని మనుషులే గుద్దిరో మేకనే గుద్దిందో అనబడుతుంది నువ్వు. చూడండి ఎట్లా మాట్లాడుతున్నావు అమ్మ నువ్వు, మేక గుద్దిందని నేను చెప్పనే పడుతుంది. ఇక మళ్ళీ ఎట్లా అంటున్నావు అమ్మ నువ్వు? ఇక నేను నిన్నేమంటలేనమ్మా, నేను మేకని అంటున్నా. ఆ మాయదారి మేక ఏడికించొచ్చి పడిందో ఏమో, పోరన్ని గుద్దనికే వచ్చినట్టుంది. గింత లోపలికి ఆ మేక ఎట్లొచ్చిందో ఏమో మరి. అరే కన్నయ్య చింటుగా పరిరా, లోపలికి పోదాం పరి. ఇక చూసినావా ఈ హెచ్డిది ఎట్లా మాట్లాడుతుందో? నేను మేక గుద్దిందే అని చెప్తూనే ఉన్నా దీనికి. ఇక ఇది మేకనే గుద్దిందో మనిషే గుద్దిందో ఎవరికి తెలుసు అనుకుంటా పోతుంది, హెచ్డి పొగుతుంది. ఇక మొన్న దాని పోరడు నన్ను బొమ్మ కాళ్ళలో పెట్టి కింద పడేసినప్పుడు అయితే ఒక్క మాట కూడా అనలేదు. అవునా అక్కయ్య అవునా అనుకుంటా పోయింది. ఇప్పుడు పోరని మేక గుద్దితే నా తప్పు లేకుండా నన్నే అంటుంది. ఇక అను ఎన్ని రోజులు అంటావో చూస్తా. అబ్బో ఇది చిన్న హెచ్డి పుక్కుది కాదు, ఏడికించొచ్చినో ఏమో తల్లి ఇసొంటి గయ్యాలది. ఇక లోపల ఎసరు మసులుతుంది నాకు కానీ ఏమనలేని పరిస్థితి లేకుంది. ఏమనంటే సంద దొరికించుకొని అక్కయ్య కాల్ చేస్తా అంటుంది. దీనేతుల ముఖంలో చెప్పు. అయ్యో ఏమైందిరా చింటుగా, ఎందుకు ఏడుస్తున్నావురా? ఏమైందే బిడ్డ? పోరడు గట్లేడుస్తుండు, ఏమైంది? ముఖానికంతా మన్నంటింది. ఇక చింటుగాడు కన్నయ్య బయట ఉరుకుతురంటనే, ఉరుకుతుంటే ఎడికించో ఏమో మేకొచ్చి గుద్దిందని చెప్తుంది మా ఓనర్. మరి మేకనే గుద్దిందో అదే కింద పడేసిందేనే ఏమో మరి, మనం చూడకపోతే. ఇక నేను పోయేసరికి చింటుగాడు కింద పడ్డాడు, ఏడుస్తుండు. అయ్యో పోరని ముఖానికంతా మన్ను ఇట్లాంటిందే బిడ్డ. మేకేడికించి రావచ్చే గింత లోపలికి? చూస్తే అది గయ్యాల లెక్కనే ఉందే. మరి పోరని ఇట్లా అదే నూకేనో ఏమోనే. ఇక ఏమోనే అమ్మ, అది అసొంటిదేనే. పోరని చూస్తే అస్సలు ఓర్వదే. కన్నయ్యనైతే ఫస్ట్ రోజు కొట్టిందే చెంప మీకెంచి, మరి అదే నూకినో ఏమోనే. ఇక దేవునికే తెలిసే అమ్మ, మనకేం తెలుసు? ఇక మనము మేక నూకింది చూడకపోతే అమ్మ, అది నూకింది చూడకపోతే ఇక ఎవరినంటమే. కన్నయ్య చింటుగాన్ని ఎవరు నూకిర్రా? నువ్వు చూసినావు కదరా, చెప్పురా. ఇక ఏమో తీయ బిడ్డ, మనం చూడండి ఎటనంటమే. ఇక బుడ్డ పోరగల మాటలు కూడా ఇట్లా నమ్ముతాం తీయే. పోతే పోతే ఇక మేకనే నూకిందో మనిషే నూకిందో తీయే. అబ్బా ఇక ఏందో ఏమో తెల్లాలేసే భాగవతం లెక్కనే ఉంది నాకు. చిత్రంగి గాడు చెప్తేనే అయినాడు, ఆ పోరడు వాడుకావు, ఆ పోరనంట వాడే ఆయనతో మేకొచ్చి మేక గుద్దినా కూడా ఇది నన్నే అనబట్టే. ఏం చేస్తా పడిపాకుందేమో దీంతో పడిపాడైతా.
ఇక నిన్న లచ్చొచ్చి చిట్టి అని చెప్పి పాయే. ఇక ఇది పైసలు ఇచ్చింది అడ్వాన్స్ పైసలు ఇక తీసుకొని పోయి ఆ చిట్టి కాడి కన్నా పోయి పాడేద్దా. ఈ చిట్టి ఏందో కథ ఏందో, ఈ చిట్టి నా పానానికి పెట్టుకున్నట్టే ఉంది. ఈ చిట్టి వల్లనే ఇదంతా, లేకపోతే దుమ్ము దులిపి ఇంతకించి ఇలా కొడుదును, బాసనలు తీసి బయట పడేద్దును. ఇక ఏం చేస్తా తప్పేటట్లేదు కొన్ని రోజులు. ఇవాళ చిట్టని చెప్పలేదా పోషక్క నువ్వు? ఇంకా రానే రాలేదు ఎవ్వరు, లచ్చక్క కూడా రానే రాలేదు. నేను నిన్ననే పోయి అందరి ఇళ్ళ పైన తిరిగి రేపు రర్రీ రేపు షిట్ అని చెప్పొచ్చిన, లచ్చక్క కూడా చెప్పొచ్చిన. ఇక లచ్చక్కనైతే చిట్టి పెట్టదాకా పెడదామని ఎగిరింది. ఇక ఇంకా చిట్టి ఆడికొస్తలేదో ఏమో, ఇంకా వస్తనే లేదు. అగో అందరు వచ్చి కూర్చున్నట్టుగా చిట్టి కాడ నేనే ఆలస్యమైనట్టున్నా. అగో ఏంది లచ్చక్క, ఏమో ఇప్పుడు వస్తున్నావు చిట్టి కాడికి? మేము వచ్చి ఏ కాలం ఆయే కూర్చొని నలుగులన్నీ గుంజబట్టే, నువ్వు ఇప్పుడు వస్తే. ఇక లచ్చక్కకు ఏడపంది ఇడుతుంది మరి. చిన్న చిన్న పిల్లలాయే, పాలిచ్చుడాయే, తానాలాయే, బువ్వ తినబెట్టుడాయే. ఇక ఆమెకి ఎడ తిడుతుంది డబ్బున రమ్మంటే? ఇక మీరు అన్నట్టుగానే ఉంది, నాకు కూడా చిన్న చిన్న పిల్లలు ఉన్నట్టే ఉంది. నాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నప్పుడన్న పని దబ్బున తీరిందే. ఇక ఏం చేయాలి, నాకు పక్కకు ఒకడు ఉండు చిత్రంగి గాడు, అంతోనే నాకు తలకాయ నొప్పుంది. అయ్యో లచ్చక్క, ఇక అయితే కానీ గా కన్నుకు ఏమైంది? వచ్చే కాలం అవుతుంది కానీ నేను చూడకనే పోతుంది. కన్ను అంత ఎర్రగా అయింది, ఏమైంది? ఇక కన్నుకు ఏమైందని అడుగుతున్నా ఆవేశల్లే. ఏం చెప్పన్నే, మొన్న ఆ చిత్రంగి గాడు రెంటుకుండుగానే ఆ పోరడు బాడక వచ్చిండు. ఇక నేను బిస్కెట్ ఇస్తే తిన్నాడే, పోయిండు. మళ్ళీ బొమ్మలు తెచ్చిండు. ఇక వద్దురా ఆడుకోకరా నువ్వు ఇంటికో అంటే ఆయనతో పడిపోయినట్టే వేయండి. బొమ్మ తెచ్చి నా కాళ్ళలో లేచిండు. ఆయనతో బొమ్మ దాకి కింద పడ్డా కడుపు మీద పడితే కన్నంతా యోగిట్లో ఓర్చుకోయినట్టు అయిందే. అయ్యో ఇక పోంతి లచ్చక్క, మరి ఇక బుడ్డ పోరగాడాయే, ఏం చేస్తావు? ఇక అట్లా కూర్చో, మరి సిట్టి చేద్దాము. ఇక చిటికాడ నేనేడ కూర్చుంటున్నానే చెల్లె, నాకు కన్నంతా గుంజి పడైతుంది. ఇక పోయి ఉరగనన్ను ఉరుగుతా, పైసలు ఇచ్చి పోతా. ఇక చిట్టి అయితే ఇర్రే, ఇక ఎవరికి వెళ్తే వాళ్ళు తీసుకురి. పుసుకున్న నా పేరు కూడా వెళ్ళింది అనుకో, పొద్దుగాల వచ్చి తీసుకుపోతా తీయే, నాకు జర చెప్పురి మరి. ఇక సరే లచ్చక్క, మరి కన్ను బాగా గుంజుతుందంటున్నావు కదా, పోయి ఒరుగుపో. చిట్టి మేము మా చేస్తాం తీ, ఒకవేళ నీ పేరు వెళ్ళింది అనుకో నీకు మా చెప్తాం తీ. ఇగో పైసలు తీసుకోర్రే చెల్లె, ఇక నేను పోయి ఒరుగుతా, కన్ను గుంజి పాడైతుంది. లచ్చక్కకు కన్ను గుంజుతుందటనే. ఇక పోరడు ఎవరో లచ్చక్క తగ్గట్టు ఉన్నట్టుండు, కాళ్ళలో బొమ్మేసి పడేసిందట, గమ్మతుండు పోరడు. కాదే, మొన్న లచ్చక్క పోరన్ని చెంపమికించి కొట్టిందంట. ఆ పోరడు అదే మనసులో పెట్టుకొని కూడా బొమ్మ కాళ్ళలో వేసిండో ఏమో మరి. ఇప్పుడు పిల్లల్ని నమ్మొద్దు, ఏం తెలియదు అనుకుంటాం కానీ చేసేది చేస్తారు. ఆ పోరడు అదే మనసులో పెట్టుకున్నట్టుండు, కింద పడేసినట్టుండు లచ్చక్కను కానీ. మరి లచ్చక్క పోరన్ని ఎందుకు కొట్టిందంటనే, బుడ్డ పోరన్ని? ఆ పోరడు ఇంటి ముంగట వచ్చి ఉచ్చబోసిందటనే, బుడ్డ పోరడు, వానికేం తెలుసు. ఇక దానికే పెద్ద లొల్లి పెట్టుకొని ఇక పోరన్ని కొట్టిందట. ఇక పోరడు లచ్చక్కను బాగా పడేసిండు తీయే. ఈ లచ్చక్కేమన్నా తక్కువదా, ఇక బుడ్డ పోరని కొడుతుంది. దీన్ని బాగా పడేసిండు, కన్ను కాదు నడుము ఇరగొట్టేది ఉండేది. ఇక ఏమన్నా పాడగాని తీయరే, ఆ లచ్చి ముచ్చట ఇచ్చిపెట్టి పాడగారి. అది అసొంటిదే, అదో గయ్యాలి కానీ మనము చిట్టి వేసుకుందాం పటూరు. ఇక ఎవరిళ్ళ కలువద్దాం మరి, ఇన్ని ఎంతసేపు కూర్చుందామే. ఇక మల్లక్క ఆ చిట్టీలు రాసినవన్నావు కదా, మరి ఇక ఏదో ఒక చిట్టి తీస్తే ఎవరికి వెళ్తే పేరు వాళ్ళకు పైసలు తీసుకొని పోదాము. ఇక ఎంతసేపు కూర్చుందాం మరి ఇట్లనే. ఇక తీయరు, ఎవరో ఒకరు ఒక చిట్టి తీయరు, ఎవరి పేరు వెళ్తుందో ఏమో ఫస్ట్ నెల. ఇక ఎవరైతే ఏముంది, అంత మనమేనైతే తీసేదానికి ఏమైతుంది? ఓ మల్లక్క నువ్వు దిగి. ఇక ఏం చూస్తున్నావు అక్క, ఎవరి పేరు వెళ్ళిందో చెప్పరాదు. ఇక లచ్చక్క పేరు వెళ్ళిందిగా. ఇక మనము ఊరికి మొట్టమొదలు వచ్చి కూర్చుంటిమి, మన పేరు వెళ్ళకనే పాయే, బొమ్మ లెక్క వచ్చి గిరక లెక్క వాయే, దాని పేరు వెళ్ళినది. ఇక అది లచ్చి ఇట్లా వచ్చి అట్లా వాయే, దానికి ఏందే ఇచ్చేది పైసలు, నాకు అవసరం ఉన్నాయి, ఈ నెల నేను తీసుకుంటా తీయరే, దానికి ఎవ్వరు చెప్పకుర్రి. సరే అక్క, మరి తీసుకుంటా తీసుకో, మేమెందుకు చెప్తాము. ఇక ఆ చిట్టి కాడు ఉన్న వాళ్ళకు మొదలు ఇచ్చుకుందాం తీరి, రానోళ్ళ గురించి మనకెందుకు చెప్పొద్దు. ఇక ఆ చిట్టి ఎవరికి వెళ్ళి పడైందో ఏమో, ఇక ఎవరికన్నా వెళ్ళి పడగాని ఏం చేసి పాడు కావాలి, నాకు శాతనై పాడైతలేదు. నేను ఇంట్లోకి వెళ్ళి గంట సేపు అవుతుంది చిట్టి కాడికి పోయి. అప్పుడు బుంగగాళ్ళు ఏం చేస్తురో ఏమో, చిత్రంగి కాడుండు ఆ పోరాడు పడకవైతే ఎటెటి చేస్తురో ఏమో, దెబ్బ ఇంటికన్నా పోయి పాడైతా. ఇక నా మగడు బావి కడికించి వచ్చినట్టుండు, డోళ్ళు తెరబెట్టుకొని కడుపు ఎల్లంకలు వేసుకొని వండొచ్చు మంచం మీద. ఎన్నోసార్లు అయిపోయినా డోళ్ళు మూసుకొని వండయ్యా, అప్పుడు బుంగగాడు ఏనంగానో జొడతాడు, ఏదన్నా నోట్ చేస్తాడని. ఇసి ఎందు పడైంది ఇది, కాలుకు మెత్తగా అంటింది. ఇసి ఆ పోరాడు బాడకావు ఏరిపోయినట్టుండి ఇంటి ముంగట, ఇంటికి తావే లేకుండా వచ్చిన. ఇసి పాడుగాను ఈ పోరానికి దొడ్డికోనికి జాగనే లేకుండా వచ్చిన, నా ఇంటికి ఎదురుకొచ్చి మొన్న వచ్చి ఇలా ఎరిగిండు. ఓ అమ్మ ఉన్నావు, బయటికి వెళ్ళమ్మా జరా. ఇక నేను సపడుగా టూకుంటే ఇప్పుడు బుంగగాడు వచ్చి నా ఇంట్లో కూడా ఏరిపోతట్టుండు. ఇలా సంగతి ఏందో చూస్తే ఇక వెళ్ళమ్మా జర, బయటికి వెళ్ళి ఉన్నావా అమ్మ?